అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా కాణిపాకం అయితే బయలుదేరుస్తున్నాము అని చెప్పాను కదా. చూడండి, ఇది మదనపల్లి రోడ్డు, అంగళ్ళ నుంచి మదనపల్లికి వెళ్ళే రోడ్డు అండి. చూడండి ఎంత బాగుందో కదా. ఒకప్పుడైతే ఇంత బాగుండేది కాదు కదా, రోడ్డు సింగిల్ రోడ్డు ఉండేది. ఇప్పుడైతే 2 వేస్ వేశారు కదా, డబల్ రోడ్డు. సో ఇప్పుడైతే చాలా బాగా ఉంది రోడ్డు అయితే. ఇంకా చాలా రోజుల నుంచి మదురై వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మా పాపకు కూడా అమ్మవారి పేరే పెట్టుకున్నాము. అందుకోసమే ఈ ట్రిప్ అసలు వెళ్ళడం అనుకునేదే పాప కోసమే. సో మేము మాత్రమే వెళ్తే బాగోదు కదా, అందరం కలిసి వెళ్దాంలే అని అనుకునేసి ప్లాన్ చేసుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మా అత్త వాళ్ళని అయితే మాతో తీసుకెళ్ళట్లేదండి. మేము, మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు, అలానే మా అక్క వాళ్ళు, మేము మాత్రమే వెళ్తున్నామండి ట్రిప్కు. చూడండి, మేమైతే ఫొటోస్ కూడా తీసుకున్నాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతవరకు నా ఫొటోస్ అయితే పెట్టలేదు కదా, ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎన్నో రోజులుగా మదురైకి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా, అస్సలు వీలు కాలేదు. ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చిందండి. ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలంటే వాళ్ళ అనుగ్రహం ఉంటేనే వెళ్తారు అంటారు కదా, నిజంగానే నిజం కదా. మాకైతే అలానే అనిపిస్తుందండి. 1 ఇయర్ పై నుంచి వెళ్దాం అనుకుంటుంటే అస్సలు వీలు కాలేదు. ఇప్పుడైతే మాకైతే వీలవుతుందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా వెళ్ళడం కూడా. చూడండి, ఆల్మోస్ట్ కాణిపాకం దగ్గరలో అయితే ఉన్నామండి. ఆ రోడ్లు అన్నీ కూడా ఎంత బాగున్నాయో కదా. ఒకప్పుడు అయితే లాంగ్ జర్నీ చేయాలంటే చాలా టైం పట్టేది, రోడ్లన్నీ బాగుండేవి కాదు కదా. అంటే సింగిల్ రోడ్ అయితే ఉండేది, రోడ్ బాగుండేవి కాదని కాదు, సింగిల్ రోడ్ ఉండేవి కదా. కాణిపాకంకి షార్ట్కట్ రోడ్లో అయితే వెళ్తున్నామండి. మెయిన్ రోడ్లో వెళ్ళేదానికంటే ఒక షార్ట్కట్ రోడ్డు ఉందండి, ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము. నిజంగా ఎంత బాగుందో అసలు, ఆ రోడ్డు చూస్తూనే ఉండాలనిపించింది.